సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేపు పర్యటించనున్నారు. భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మణుగూరులో జరిగే ప్రజా దీవెన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పాల్గొంటారు. ఇక ఈ సభలోనే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారనే సమాచారం. సీఎం రేవంత్ సభకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించుతున్నారు. ఏదైతే మొత్తంగా 3 నెలల వ్యవధిలోని మొట్టమొదటిసారిగా సీఎం పదవి చేపట్టిన తర్వాత భద్రాద్రి రామయ్యను దర్శించుకోనున్నారు. దీనికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఉదయం హైదరాబాద్ నుంచి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క తదితర కేబినెట్ మంత్రులతో కలిసి రేపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. మొట్టమొదటిసారిగా భద్రాచలం రాముని దర్శించుకునేందుకు రావడంతో అయితే జిల్లా కలెక్టర్ ప్రియాంక కూడా పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. అక్కడి నుంచి భద్రాచలంలో మొట్టమొదటిసారిగా మొదటగా ఉదయాన్నే శ్రీరాముని దర్శనం తర్వాత అక్కడ ఉన్నటువంటి 300 మంది ప్రజల సమక్షంలో ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ ను కూడా రేపు ప్రారంభించనున్నారు. ఆ తర్వాత జిల్లా సంబంధించిన అందరు అధికారులతో సమీక్ష సమావేశం నుంచి అక్కడి నుంచి హెలిప్యాడ్ ద్వారా మణుగూరు చేరుకుంటారు. మణుగూరు లోని బహిరంగ సభలో పాల్గొంటారు. మనం ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు బహిరంగ సభ ప్రాంతంలో ఉన్నాం. మనం చూసుకోవచ్చు విజువల్స్ లో. ఇక్కడ ఉన్నటువంటి బహిరంగ సభకైతే ప్రజా దీవెన సభకైతే అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే బహిరంగ సభలో రేపు ఎంపీ ఎన్నికలపై దశ నిర్దేశన కూడా చేయనున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఈ బహిరంగ సభలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా ఏదైతే ఎమ్మెల్యేతో పాటు కాకుండా పలువురు ముఖ్య నాయకులు కూడా పార్టీలో చేరుతారంటూ కూడా ప్రచారం అయితే జోరుగా సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే మొన్న గతంలో చూసుకుంటే మాత్రం ఏదైతే తెల్ల వెంకట్రావు కుటుంబ సమేతంగా అయితే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లో కలిసిన 24 గంటలే సీఎం ప్రకటన వెలువడడంతో అయితే అది నిజమనే తెలుస్తుంది. అయితే మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అయితే 10 నియోజకవర్గాల స్థానంలో 8 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఏదైతే కాంగ్రెస్ బలపరిచినటువంటి సిపిఐ అభ్యర్థి గెలుపొందగా భద్రాచలం మాత్రం ఒకటే బీఆర్ఎస్ కి ఒకే సీటుకు పరిమితమైందని చెప్పాలి. ఏదైతే భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు అసెంబ్లీ ఎన్నికల ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు తెల్ల వెంకట్రావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వీరయ్యకు కాంగ్రెస్ టికెట్ ఇస్తుందని తెలియడంతో అయితే మరలా బీఆర్ఎస్ గుటికి జంప్ అయ్యి భద్రాచలం నుంచి బీఆర్ఎస్ పార్టీకి తరఫున గెలుపొందారు. అయితే ఎమ్మెల్యేగా అయితే తెల్ల వెంకట్రావు మాత్రం ఆ రోజే పార్టీ మారతారంటూ కూడా ఒక చర్చ సాగింది. అయితే ఈ నేపథ్యంలోనే అతను బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ వచ్చారు. అయితే స్థానికంగా ఉన్నటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలుస్తూ కూడా ఆయన మొన్న తాజాగా పోయిన ఆదివారం కూడా రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. కలిసిన తర్వాత కలిసిన 24 గంటల్లో సీఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటన చేయడంతో అయితే అది నిజమనే తెలుస్తుంది. ఒకవేళ గనక రేపు బహిరంగ సభలో సీఎం సమక్షంలో మాత్రం తెల్ల వెంకట్రావు తీర్థం పుచ్చుకుంటే మాత్రం అది నిజమనే చెప్పాలి. బీఆర్ఎస్ కి గట్టి దెబ్బ తగిలిందని చెప్పాలి. ప్రధానంగా చూస్తే 10 స్థానాల్లో కూడా ఒక్క స్థానమే గెలిచిన పరిస్థితి అయితే ఉంది. ఆ పరిస్థితిలో ఒక్క సీటు కూడా కోల్పోతే మాత్రం ఇక్కడ కాంగ్రెస్ క్లీన్ షిప్ అయ్యే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. ఇక ప్రధానంగా భద్రాచలం చూసుకుంటే మాత్రం భద్రాచలంలో సీఎం కేసీఆర్ పలుమార్లు శ్రీరామనవమికి 2 సార్లు ఏదైతే ముంపు ప్రాంతాల్లో ఒకసారి పర్యటించారో ఆ తర్వాత సీఎం కేసీఆర్ ఇంతవరకు కూడా పర్యటించలేదు. ఈ నేపథ్యంలోనే ఏదైతే తెల్ల వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన తర్వాత అదే రోజు ఎన్నికల కౌంటింగ్ రోజే సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. ఆ రోజే పార్టీ మారతారంటూ కూడా సోషల్ మీడియాలో ఒక చర్చ సాగింది. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ వచ్చారు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి టచ్ లో ఉంటూ మొన్న రీసెంట్ గా పోయిన ఆదివారం సీఎం రేవంత్ రెడ్డిని కుటుంబ సమేతంగా కలవడం జరిగింది. ఆ తర్వాత 24 గంటల్లో సీఎం ప్రకటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రకటన రాతో అది నిజమనే తెలిసింది. కానీ అది మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు మాత్రం కొట్టిపారేశారు. నేను అభివృద్ధి కార్యక్రమాల కోసమే నేను సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది తప్ప వేరే కారణంతో అయితే నేను బీఆర్ఎస్ లో కొనసాగుతాను అంటూ కూడా ప్రకటించారు. కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే మాత్రం రేపు ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. ఒకవేళ గనక కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటే మాత్రం బీఆర్ఎస్ నుంచి మొట్టమొదటి ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కాంగ్రెస్ లో చేరుతారని తెలిసిపోవచ్చు. ఏదైతే చూడాలి రేపు ఏం జరుగుతుందనే ప్రజా ఆశీర్వాద సభలో ఏం జరుగుతుందో చూడాలి. ఒకవేళ తెల్ల వెంకట్రావు జంప్ అవుతారా లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతారా అనేది వేచి చూడాల్సి ఉంది.
కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఇక్కడ ఉన్న ఏర్పాట్లకైతే పెద్ద ఎత్తున అయితే జిల్లా యంత్రాంగం కూడా కృషి చేస్తుందనే చెప్పాలి. ఏజెన్సీ గ్రామం అవడంతో అయితే పటిష్ట భద్రత కూడా ఏర్పాటు చేశారు. దాదాపుగా ఇక్కడ ఉన్నవాటి ఈ సభకైతే దాదాపు 30,000 నుంచి 40,000 మంది ప్రజలను కూడా ఈ సభకు తరలించేందుకైతే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కూడా కృషి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా జిల్లా ఎస్పీ సైతం కూడా ఇక్కడ ఉన్నటువంటి పనులు పర్యవేక్షిస్తూ ఎక్కడికక్కడ బారిగేట్లను ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ తాజా కెమెరా పర్సన్ మురళితో తిరుపతి.